నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఐటీ రంగం రాబోయే 10 ఏళ్లలో కొత్త మలుపు తిరగబోతుందని ధీమా. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి మంగళపురి అనిత. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం రాబోయే 10 ఏళ్లలో కొత్త మలుపు తిరగబోతుందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఐటీలో హైదరాబాద్ను అగ్రగామిగా మార్చామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది సంపాదిస్తుంది తెలుగువారని హర్షం వ్యక్తం చేశారు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ లో టాప్ తెలుగువారే ఉన్నారని స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీనే మనల్ని నడిపించబోతుందని వ్యాఖ్యానించారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నైనా చేయవచ్చు అని ధీమా వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని మోడీ దేశానికి వచ్చారని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే నూతన సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. టెక్నాలజీకి అనుగుణంగా మనం మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. We have introduced Manamitra, that is WhatsApp governance. As on today, 751 services we are providing online through WhatsApp. Very simple way. I started earlier in Hyderabad, high-tech city, and focusing on IT. At the time, I focused mainly knowledge economy. Today I can say proudly, Hyderabad is getting highest per capita income. Telangana is getting highest per capita income in the country. Most livable city. Because of technology and also infrastructure. IT professionals have gone all over the world. I am proud to announce today, Indians are earning highest per capita income in the world, any country for that matter. Among Indians, Andhra Pradesh number 1 by contributing 30% of people who are working in IT. Always I am saying, in the world, out of 4 IT professionals, 1 is from India. Among Indians, out of 4, 1 is from Andhra Pradesh, Telugu community. We are proud of them. One public policy has changed total history. Now, we are working Quantum Valley. America is having Silicon Valley. India is having Quantum Valley, that is Amaravati. We started recently with the Government of India support and also IBM, TCS, L&T, they are working together. By January, we are going to join the club of Quantum Valley or quantum computers who are all having, I think 6-7 countries are having quantum computing. One is India, that is from Amaravati. I am very proud to announce that is how we are working. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లు కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి దర్శనం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దర్శించుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే హోం మంత్రి అనిత కూడా దర్శించుకున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు అదే అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా భారీ సంఖ్యలో కూడా ఇటు దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇప్పటికే ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ అలంకారం యొక్క విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు ఉమాకాంత్ శర్మ ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తాం. స్వామి చెప్పండి, ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి? అరుణ కిరణ జాలి రంజిత శావకాశ
విధృత జపపటీకా పుస్తకాభీతిహస్త ఇతర వరకరాఢ్య పుల్లకల్లహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారి రూపాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అటువంటి రూపంలోనే అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు, మనకు కనబడుతూ ఉన్నారు. వికసించిన తామర పద్మంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే బంగారు ఛాయలో ఉన్నారో అటువంటి బంగారు మేని ఛాయతో పై 2 చేతులందు జపమాలను పుస్తకము ధరించి ఉండి అభయ వరద హస్తములతో భక్తులను అనుగ్రహించేటువంటి దివ్య మంగళ స్వరూపంగా ఆ త్రిపుర సుందరి దేవి, బాలా త్రిపుర సుందరి దేవి మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భండాసురుని వధించడం కోసం ఆవిర్భవించిన సమయంలో ఆ అమ్మవారికి హృదయం నుంచి ఆవిర్భవించింది బాలా త్రిపుర సుందరి దేవి. ఆ భండ పుత్రులైనటువంటి వారి రాక్షసులందరినీ కూడా 200 అక్షోహిణి సైన్యములందరూ కూడా ఆ అమ్మవారి రాక్షస సంహారం గావించింది. అటువంటి బాలా అమ్మవారి యొక్క ఉపాసనతోనే ఉపాసకుల యొక్క అందరి ఉపాసనలు ప్రారంభమవుతాయి. కాబట్టి అత్యంత ప్రధానమైనది, ముఖ్యమైనది బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఉపాసన. అదేవిధంగా ఈ ఉపాసనలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని నేరుగా వారే అమ్మవారిగా భావించి పూజించేటువంటి విధానం మన శాస్త్రముల ద్వారా మనకు తెలుస్తున్నది. కాబట్టి ఆ విధంగా అమ్మవారి ఉపాసన చేసి ఆ అమ్మనుగ్రహంతో అన్ని కార్యములందు విజయమును సాధించుకోవచ్చు. స్వామి, ఇవాళ అదే ఏమేమి నైవేద్యాలు అమ్మవారికి పెడతారు ఏంటి? సహజంగా నైవేద్యాల విషయంలో దేవస్థానంలో అన్ని రకాలైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. పులిహోర, చక్కెర పొంగలి, దధ్యోజనం, అలాగే చిత్రాన్నము, పరమాన్నము, అన్ని విధములైన నైవేద్యాలు అమ్మవారు సమర్పించడం జరుగుతూ ఉన్నది. భక్తులు వాళ్ళ ఇళ్ల వద్ద చేసుకునేప్పుడు అన్ని నైవేద్యాలు సమర్పించలేని పక్షంలో వారికి అవకాశం ఉన్నటువంటి ఒక దధ్యోజనము, రవ్వ కేసరి ఇత్యాది ఏదైనా కొన్ని పదార్థాల నైవేద్యం సమర్పించవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభమైంది. తొలి దర్శనం శ్రీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దర్శించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ లక్ష్మీష, అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు కూడా పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు కూడా సాఫీగా నడుస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శించుకున్న అమ్మవారిని 3 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల బాలబాలికలను కూడా అమ్మవారు రూపంలో పూజిస్తారని చెప్పి కూడా ఇక్కడ పురాణ పండితులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి. శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న దుర్గంను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంపై సైకోల కళ్ళు పడకూడదని దుర్గంను వేడుకున్నానని ఆమె పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలి రోజు శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. హోంమంత్రి వంగలపూడి అనిత దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై క్యూ లైన్లో భక్తులను అడిగి తెలుసుకున్నారు. దర్శనానంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని అన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నట్లుగా చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్ల పాటు ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లుగా ఆమె తెలిపారు. ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా 13 లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం డెఫినెట్గా పెరుగుతారనే ఉద్దేశంతో ఇంచుమించుగా ఒక 20 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది. సపరేట్గా ఒక ముసలి వాళ్ళకి కానీ, పిల్లలున్న వాళ్ళకి కానీ సపరేట్ క్యూ లైన్స్ కానీ, విఐపీస్ వచ్చినా కూడా విఐపీస్కి కూడా ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ స్లాట్ బేస్ చేసుకునే వాళ్ళు విఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా విఐపీస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళని ఆపకుండా డైరెక్ట్గా వాళ్ళకి దర్శనం జరిగే పరిస్థితి కూడా ఈరోజు ఆ విధంగా ఈరోజు మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి సామాన్య భక్తుల తాలూకా మెయిన్ దర్శనమే పరమావధిగా భావించాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం. ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. ఎవరికైనా మెడికల్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వైద్య సిబ్బందిని కూడా డిప్లాయ్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. అందరూ కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అమ్మవారిని ఎప్పుడూ కోరుకున్నట్టే 20 సంవత్సరాలు రాబోయే అన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమే అధికారంలో ఉండాలి. దానికి కావలసిన శక్తిని, ఆ సమయస్ఫూర్తిని అన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి అందరికీ కూడా అందించాలని
ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో, రాష్ట్రం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇందాకే మీరు చెప్పుకున్నట్టుగా ఈ సంవత్సరం మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసే గవర్నమెంట్. మీకు తెలుసు, రీసెంట్గానే స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సును కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రీ బస్ ఎఫెక్ట్ కూడా చాలామంది మహిళలు చాలా సంతోషంగా బస్సు ఎక్కి ఈరోజు అమ్మవారి దర్శనానికి చాలామంది వస్తారన్న ఇది కూడా ఉంది మాకు. సో ఎక్కువ మంది మహిళా పోలీసులను కూడా మేము ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. మహిళలకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా అందజేసాం. థ్యాంక్ యూ. దుర్గమ్మను ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. దర్శన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు చాలా బాగా చేశారని కొనియాడారు. శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 11 రోజుల పాటు దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. దసరా ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకున్నానని, అందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆయన పేర్కొన్నారు. దసరా నవరాత్రులు మొదటి రోజు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. నవరాత్రులు ఈసారి మనకి 11 రోజులు వచ్చినాయి. ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు ఉన్నది. అమ్మవారిని ఇప్పుడే నేను దర్శనం చేస్తున్నాను. ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులందరూ కూడా ఆహ్లాదకరంగా అమ్మవారి దర్శనం గురించి వెళ్తుంటే చూశాను నేను. అమ్మవారి చలవతో ప్రజలందరికీ మంచి ఆశీస్సులు ఇచ్చి ప్రజలందరికీ కూడా బాగా ఉండేటట్లు ఆశీర్వదించమని చెప్పి కోరుకోవడం జరిగింది. సో అదేవిధంగా రాబోయే 11 రోజులు కూడా అమ్మవారు అనేక వస్త్రాలంకరణతో ఉంటారు కాబట్టి ప్రజలందరూ వచ్చి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకొని వారి ఇళ్ళకి టైంకి జాగ్రత్తగా వెళ్ళిపోవాలని చెప్పి ఆ విధంగా ఆశీర్వదించమని చెప్పి వారిని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తొలి దర్శనం చేసుకోవటం ఆనందంగా ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని చెప్పారు. ప్రజలందరూ తమ దృష్టికి సమస్యలు తీసుకురాలేదని, ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా మనతో ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, ఎలా భక్తులు ఎలాంటి ఏమేమి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? అంటే ఇప్పుడే కదమ్మా ప్రారంభమైంది, ఇంకా ఏమి సమస్యలు చెప్పలేదు. వాళ్ళు సమస్యలు అయితే చెప్పలేదు, కానీ క్యూ లైన్లు బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి, దర్శనం త్వరగా అవుతుందన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలి దర్శనం చేసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? అది ఒక అదృష్టం. అమ్మవారి తొలి దర్శనం దొరకడం అనేది అదృష్టం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్పి, మొదటి దర్శనం చేసుకోవటం కూడా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదేమైనప్పటికీ మొత్తం సమస్యలు అయితే ఎవరూ చెప్పలేదు, కానీ ఉచిత క్యూ లైన్లు ఏర్పాటు చేశారని చెప్పి కూడా దేవాదాయ శాఖ మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. పవిత్రమైన శ్రీవారి ఆలయంలో వైసీపీ నాయకులు 100 కోట్ల రూపాయలు సాహా చేశారని, పరకామణి దొంగకు వైసీపీ గజ దొంగల బ్యాచ్ అండగా నిలుస్తుందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలైపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. భక్తులు ఇచ్చే కానుకలు, డబ్బులు, డాలర్లు, బంగారు, ఇతరత్ర వాటిని గత 15 ఏళ్లుగా దొంగతనం చేస్తున్నట్లుగా తేలిన దొంగకు శిక్ష వేయటం పోయి వైసీపీ నాయకులు వెనకేసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలైపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ, రవికుమార్ అనే గుమస్తా శ్రీవారి సొమ్ము దోచుకొని తిరుపతి, చెన్నై, విజయవాడలో విలువైన స్థలాలు, విల్లాలు కొనుగోలు చేశారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి శిక్షించాల్సింది పోయి వైసీపీకి చెందిన 2 మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాటి ఈవో ధర్మారెడ్డి కలిసి అతనికి అండగా నిలిచారని విమర్శించారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు పెట్టిన 23 రోజుల తర్వాత లోక్ అదాలత్లో రాజీ చేసుకుని నిందితుడిని వదిలేశారని అన్నారు. టీటీడీ బోర్డు కూడా రాజీకి అంగీకరించిందని అబద్ధాలు చెప్పారని అన్నారు. స్వామివారి ఆస్తులు దొంగతనం చేసి ఆస్తులు రాసిస్తే దొంగ దొరైపోతాడా అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దొంగతనం చేసిన వ్యక్తి తన ఆస్తులను టీటీడీకి రాసిస్తే కోట్ల స్టాంపులు డ్యూటీని భరించిన నాటి టీటీడీ బోర్డు సభ్యుడి పాత్రను కూడా నిగ్గు తేల్చాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. వెంకటేశ్వరుణ్ణే దారుణంగా, అతి దారుణంగా కోట్లు 1, 2, 3, 4 కాదు 100 కోట్లకు మోసం చేసిన వ్యక్తులు ఎవరో
నిన్న కోర్టు మళ్ళా చెప్పింది, ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నిన్న హైకోర్టు కూడా చెడామడా తిట్టి మళ్ళా ఆ కేసును ఓపెన్ చేయమని చెప్పింది. దేవదేవుడికి మనం ప్రీతిగా ఎంతో అంటారు ఆర్తిగా వేసే హుండీలోని కానుకలు, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, డాలర్లు కావచ్చు, రకరకాల ఇది మనం వేసే ఈ కానుకల్ని దొంగతనంగా గత 10-15 సంవత్సరాలుగా అక్కడ కానుకల కౌంటింగ్లో కూర్చుంటూ ఒక వ్యక్తి బ్రహ్మాండంగా దోచేశాడు. సరే, ఇట్లాగా చాలాసార్లు చూసాము, ఇట్లా పోతుంటాయి. ఆ యొక్క వ్యక్తులను పట్టుకుంటారు, జైల్లో పెడతారు, శిక్ష వేస్తారు, పోతుంది. అవి చిన్న చిన్న ఏదో పోతూ పట్టుకుపోవడం ఏదైనా తప్పే, దానికి తగ్గ శిక్ష పడుతుంటుంది. కానీ 100 కోట్లు దోచేసి కనీసం గుమాస్తా, అంటే వాళ్ళని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, ఒక చిన్న సైజు గుమాస్తా లాంటి వ్యక్తి కనీసం 150 కోట్ల రూపాయలు విలువైన ప్లాట్లు, ఫ్లాట్లు, ఇల్లు చెన్నై మొదలుకొని, విజయవాడ మొదలుకొని, తిరుపతి మొదలుకొని ఇక్కడంతా కొన్నాడంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి? జైల్లో పెట్టాలి, శిక్షించాలి. ఎంత మ్యాక్సిమం శిక్ష ఎంత? దేవుడు సొమ్ము దోచేస్తున్న అట్లాంటి వ్యక్తిని శిక్షించాలి. ఏం చేశారో వెంకటేశ్వరుడు దేవదేవుడైన ఆ గోవిందుడి యొక్క సొమ్ముని అప్పటి వైకాపా బోర్డు సభ్యులు, చైర్మన్లు అంటున్నా, 2 చైర్మన్లు ఉన్నారు, 2 చైర్మన్లు ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇంకొక చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈ 3 కలిసి ఏ విధంగా దోచేశారో ఆ దోచేసిన విధం పెట్టిదనన్నా నేను హైకోర్టు చెడామడా అక్షింతలేసింది. ఈ పెద్ద జియంగా మఠం నుంచి ఒక గుమాస్తా కూడా పరకామణి కానుకల లెక్కింపులో పాల్గొనడం అనవాయితీ. అట్లాగే రవికుమార్ అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి పరకామణిలో లెక్కింపులో పాల్గొంటున్నాడు. ఆ వ్యక్తిని 2023 అంటే వైకాపా ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు సంవత్సరం ముందు, కరెక్ట్గా సంవత్సరం ముందు 23 ఏప్రిల్ 29వ తేదీన 2023 సంవత్సరంలో పట్టుకున్నారు. అతన్ని బయటకు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తుంటే కొన్ని $100 అతని కాళ్ళ సందు మధ్యలో పెట్టుకున్నాడు అని చెప్పి అతని పంచె తీసి మరీ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? ఏప్రిల్ 29, 2023 30వ తేదీ అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. 30వ తేదీ అరెస్ట్ చేసిన చూపిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 29 పట్టుకున్నారు, ఏప్రిల్ 30వ తేదీన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత నెల రోజుల కంటే ఏప్రిల్ 30 ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే బాగానే చేసిన లెక్క. మే నెల 30వ తేదీన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశాడు కోర్టులో. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు, 1 మంత్ కల్లా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కానీ ఈ ఏప్రిల్ 30, మే 30 మధ్యలో జరగాల్సిందంతా జరిగిపోయింది. అతని ఆస్తులన్నీ అతను రాయించేశాడంట. ఎక్కడ? అతని భార్య, అతను వచ్చి మేము వెంకటేశ్వరుడితో ఇంగ్లీష్లో ఉన్న ఇది చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ అంట. సో ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ చేత ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ బోర్డు చెప్పిందంట, బోర్డు అనుమతి ఇచ్చిందంట. ఆ ఆస్తులన్నీ దేవస్థానానికి రాసి ఇచ్చేశారంట వాళ్ళు. టీటీడీకి ఆ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశారు. అంత 100 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ కలిగిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎన్ని కోట్లు పడుతుంది స్టాంప్ డ్యూటీ? ఈ స్టాంపు డ్యూటీ ఎవరు కట్టారు? దేవస్థానం కట్టిందా? దేవస్థానం అసలు ఎందుకు కట్టింది? ఒకవేళ దేవస్థానం కట్టకపోతే ఇంకెవరు కట్టారు? అప్పటి పాలక మండలిలో చెన్నై నుంచి ఉండే పాలక మండలి సభ్యుడు కట్టిన మాట వాస్తవం కాదా? ఆ పాలక మండలి సభ్యుల చేత ఎందుకు కట్టించారు మీరు? రిజిస్ట్రేషన్ ఛార్జీ ఆ పాలక మండలి సభ్యుల చేత ఎందుకు కట్టించారు? ఎందుకు కట్టాడు? దీనికి జవాబు చెప్పాలి. దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ పాలకులు, మహమ్మదీయ చక్రవర్తులు కూడా ఎన్నడూ తిరుమల హుండీని తాకలేదని, కానీ గత వైసీపీ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని కూడా వదలకుండా దోచుకుందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై బుచ్చి రాంప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భక్తులు ఎంతో భక్తితో పవిత్రంగా హుండీలో సమర్పించే కానుకలను కూడా గత ప్రభుత్వం దోచుకుంటుందంటూ ఆయన మండిపడ్డారు. టీటీడీలో జరిగినటువంటి వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే, దేశాన్ని సర్వం దోచుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా టీటీడీలో హుండీని టచ్ చేసినటువంటి సందర్భం ఎప్పుడూ జరగల. అంతకుముందు దేశాన్ని సర్వం దోచుకున్నారు వాళ్ళు కూడా, మహమ్మదీయుల చక్రవర్తులు. వాళ్ళ నుంచి కూడా టీటీడీ వాళ్ళు కూడా టీటీడీ హుండీని టచ్ చేసినటువంటి సందర్భం లేదు.
ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంది. మనం టీటీడీలో హుండీ అంటే ఒక భక్తుడు ఒక కోరికతో కోరుకొని కానుకలు సమర్పిస్తాడు. ఆ కానుకలు అంటే ఏంటంటే రకరకాల పద్ధతులతోటి నిలువు దోపిడీ ఇస్తాం. మన శరీరం మీద ఉన్నటువంటి బంగారం వస్తువులు అన్నీ కూడా దేవుడి హుండీలో వేస్తాం కోరిక తీరితే. కొంతమంది కష్టార్జితం దాచుకొని రూపాయి దాచుకొని ఆ డబ్బుని హుండీలో వేస్తారు. అంటే అది భక్తుల మనోభావాలు. వాళ్ళు ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుడు వాళ్ళ కోరికలను తీర్చిన తర్వాత వాళ్ళు 7 కొండలు నడుచుకుని వెళ్తారు. వెళ్ళి ఆ హుండీలో వేసిన డబ్బుని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి హుండీలో కూడా ఈ పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి 2023లో డబ్బులు దోచుకెళ్తుంటే పట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి చంద్ర అనే ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే సతీషు ఎస్ఐ సిఐలు చూసి చెక్ చేస్తే $100 దొరికింది. అంతటితో కేసు బయటకు వచ్చింది 2023లో ఏప్రిల్లో. అసలు టీటీడీతో డబ్బులు కొట్టే కార్యక్రమం ఏంటండి? మీ కొల్లగొట్టడానికి మైనింగ్లో కొల్లగొట్టిన డబ్బులు చాలలేదా? లేకపోతే లిక్కర్లో కొట్టగొట్టిన డబ్బులు చాలలేదా? ఏమిటండి 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారే గజదొంగల లెక్క. మీరు మళ్ళా టీటీడీలో డబ్బులను కూడా దోచుకునే కార్యక్రమం. లడ్డూలో దోచారు, అపవిత్రం చేశారు. అదేవిధంగా హుండీ కానుకలను ఇప్పుడు పరకామణిలో దొరికిన వ్యవహారంలో హుండీ కానుకలను కొట్టేశారు, దేవుడి ఆస్తులను కొట్టేశారు మీరు. అదేవిధంగా మీరు చేసినటువంటి తలనీలాలు అంటే ఈ జుట్టు మనం ఎంతో భక్తితో పోయి దేవుడికి తలనీలాలు ఇస్తాం మన కోరికలు తీరిన తర్వాత. ఆ తలనీలాలను మీరు దొంగతనంగా అమ్ముకుంటుంటే మన్మార్లో పట్టుకున్నటువంటి సందర్భం మేమే ఇక్కడ ఈ వేదిక మీద నుంచి బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయి. చివరికి తలనీలాలు కూడా అమ్ముకుని దొంగతనంగా స్మగ్లింగ్ చేసి పంపించినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలో ఎవరికన్నా ఉందంటే అది ఆ రోజున ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ పెద్దలకి. వీళ్ళు దోచుకునే దొంగలు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించే విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా హెలికాప్టర్ రైడ్ నగరవాసులతో పాటు పర్యాటకులు కనువిందు చేయనున్నది. నేటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 7 నిమిషాల పాటు హెలికాప్టర్ ప్రయాణానికి 5,000 రూపాయల ధర నిర్ణయించారు. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 7 నిమిషాల పాటు విజయవాడ నగర సుందర దృశ్యాలు, ప్రకృతి అందాలు, ఇంద్రకీలాద్రి దసరా వైభవం, ప్రకాశం బ్యారేజ్తో పాటు పలు ప్రాంతాలను గగనతలంలో విహరిస్తూ హెలికాప్టర్ ద్వారా వీక్షించవచ్చు. దసరా ఉత్సవాల్లో దర్శకులకు హెలికాప్టర్ రైడ్ సరికొత్త అనుభూతిని తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఐటీ రంగం రాబోయే 10 ఏళ్లలో కొత్త మలుపు తిరగబోతుందని ధీమా. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.